ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ పక్షంలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి. ముఖ్యంగా సంఘంలో కీర్తి గౌరవ మర్యాదలు అయితే మాత్రం బ్రహ్మాండంగా లభిస్తాయి. కాబట్టి ప్రతి వ్యక్తి మిమ్మల్ని వాడుకుని వదిలేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నమ్మక ద్రోహాలు ఎక్కువగా ఉంటాయి. తత్తు జాగ్రత్తలు తీసుకోండి. ప్రేమించిన వాళ్ళ కోసం కానీ, స్నేహితుల కోసం కానీ, ఖర్చులు పెట్టడం కానీ, వాళ్ళ కోసం తాపత్రయపడడం కానీ, రిస్కులు చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తు గురించి సంబంధించినటువంటి ఆలోచనలు, కొన్ని రకాల వ్యవహారాలు బాగా చేయగలుగుతారు. కాకపోతే కొన్ని సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి బయటపడడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మీ సీక్రెట్స్ ఎవరికి చెప్పకండి. అలాగే మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి మీరు జాగ్రత్తగా చేసుకోవాలి తప్ప బద్ధగించిన లేజినెస్గా ఉన్నా సరే చాలా పనులు ఆటంకాలు కనపడుతున్నాయి. ఇక జీవుల పట్ల ప్రేమ, ప్రకృతి పట్ల ప్రేమ అభిమానాలు బాగా పెరుగుతాయి. అపకారికి కూడా ఉపకారం చేయాలనుకుంటారు. అలాగే ఏ పనైనా సరే బాగా అర్థం చేసుకుని ఆ పని చేస్తారు. తద్వారా ప్రతి పని కూడా మీరు సమర్థవంతంగా చేయగలుగుతారు. అలాగే దేశకాల పరిస్థితులు, భవిష్యత్తుని అర్థం చేసుకుని మీ నిర్ణయాలు, మీ జీవన విధానాలు, మీ మీ యొక్క వ్యవహారాలు, మీ ఆరోగ్యము, మీ సంపాదన, మీ పెట్టుబడులు ఇవన్నీ మార్చగలుగుతారు. అలాగే డబ్బులు కూడా బాగా పెరుగుతాయి. కానీ దాన్ని సరైన రీతిలో ఖర్చు పెట్టకపోవడం వల్ల సమస్యలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఖర్చులు పెట్టుకోవాలి ఈ 15 రోజులు కూడా. ఇక ముఖ్యమైనటువంటి వ్యవహారాలు లేదా కీలక వ్యవహారాల్లో లేదా సన్నిహితుల యొక్క సహకారం, స్నేహితుల యొక్క సహకారం, కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభించడం వల్ల ఆ పనులు మీకు సజావుగా సాగుతాయి. అలాగే చక్కని సభలు, సమావేశాలు, మీటింగుల్లో పాల్గొనగలుగుతారు. అందరితో కూడా బాగా మాట్లాడతారు, అందరినీ మెప్పిస్తారు. మీలో చక్కని నీతి, నిజాయితీ, నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతుంది. స్త్రీ పురుష వ్యామోహాలు కూడా కొంచెం పెరుగుతాయని చెప్పచ్చు. వాంఛలు, కోరికలు బాగా పెరిగిపోతే జాగ్రత్తగా ఉండాలి. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు. సమస్యలు ఏవైనా ఉంటే ధైర్యంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయగలుగుతారు. ఏ పని ప్రారంభం చేసినా సరే తొందరగా పని పూర్తి చేయడానికి తాపత్రయపడతారు. చాలా రకాల సమస్యల నుంచి, అపాయాల నుంచి బయటపడగలుగుతారని చెప్పచ్చు. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ, మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం కానీ మంచిది కాదు. భవిష్యత్తు గురించి లేదా భవిష్యత్తులో ఆదాయం తెచ్చేటటువంటి పనులు కానీ, పెట్టుబడులు కానీ మీకు బాగా కలిసి వస్తాయి.